అతను సినీ దర్శకుడు. వయసు 35 ఏళ్ల లోపే. సినిమాల పట్ల ఆసక్తితో పరిశ్రమకు అతుక్కుపోయాడు. దానికి తగ్గట్లుగానే కొంతమేరకు అనుకున్నది సాధించాడు. 'ప్రేమ ఇష్క్ కాదల్', 'సావిత్రి', 'సేనాపతి', 'ఆకాశంలో ఒక తార' లాంటి సినిమాలను తెరకెక్కించాడు. అంతేకాదు కొన్ని వెబ్ సిరీస్‌లు కూడా రూపొందించాడు. ఇదంతా నాణానికి ఒకవైపు. మరోవైపు అతను కామాంధుడు. ఆడపిల్లల జీవితాలతో ఆటలాడుతాడు. సినిమా అవకాశాల పేరుతో వాళ్ళని లైంగికంగా వేధిస్తుంటాడు. అలా ఒకరిద్దరు కాదు, చాలామంది అమ్మాయిలు బాధితులుగా మిగిలిపోయారట. ఇవన్నీ మేం చెబుతున్న మాటలు కాదు. స్వయంగా ఒక బాధితురాలిచ్చిన ఫిర్యాదులో నమోదైన నమ్మలేని విషయాలు. టాలీవుడ్ దర్శకుడు పవన్ కుమార్ సాధినేనిని గోల్కొండ పోలీసులు అరెస్ట్ చేశారు. సినిమా అవకాశాలు ఇప్పిస్తానని యువతిని నమ్మించి మోసం చేయడంతో పాటు లైంగికంగా వేధించారంటూ ఓ యువతిచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విజయవాడలో పవన్ కుమార్ సాధినేనిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కి తరలించారు. హైదరాబాద్ గోల్కొండ ప్రాంతానికి చెందిన ఓ యువతి గత 20 ఏళ్లుగా రుమటాయిడ్ ఆర్థరైటిస్తో బాధపడుతుంది. 2023 నుంచి మంచానికే పరిమితమైన ఆమెను కుటుంబ సభ్యులు కూడా పట్టించుకోవడంతో ఒంటరిగానే జీవిస్తుంది. ఈ క్రమంలో ఏడాది కిందట పవన్ కుమార్ సాధినేనికి ఆమెతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరు కలిసే ఉంటున్నారు. తనకు ఆర్థిక సాయం చేయడంతో పాటు ఆసుపత్రులకు తీసుకెళ్లడం, వైద్య ఖర్చులు చెల్లించడం, తనకు అండగా ఉంటారని నమ్మించాడు. తన ఆరోగ్యం, కెరీరు, ఆర్థిక వ్యవహారాలు తానే చూసుకుంటానని చెప్పి క్రమంగా తనను ఇతరులకు దూరం చేశాడు. కొంతకాలం తర్వాత పవన్కు ఇప్పటికే వివాహమైందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలుసుకుంది బాధితురాలు. ఈ విషయంపై పవన్ను ప్రశ్నించింది. భార్యకు విడాకులు ఇచ్చే ప్రక్రియలో ఉన్నానని, విడాకులు పూర్తయిన వెంటనే నిన్ను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. ఆ తర్వాత నుంచి క్రమంగా పవన్ తనను పట్టించుకోవడం మానేశాడు. కేవలం లైంగిక సంబంధం కోసమే బాధితురాలిని పరిమితం చేశాడు. నెలకొకసారి మాత్రమే తనను కలుస్తాడని, లైంగిక అవసరం ఉన్నప్పుడే ఫోన్ చేస్తాడని బాధితురాలు చెప్తుంది. సినిమాల్లో అవకాశాల విషయంలోనూ పవన్ తనను మోసం చేశాడని అంటూ ఉంది. పలు సినిమాల్లో నటించే అవకాశం ఇప్పిస్తానని హామీ ఇచ్చినా ఏ ప్రాజెక్టులో కూడా అవకాశం ఇవ్వలేదు. ఈ విషయాన్ని ప్రశ్నించిన ప్రతిసారి తదుపరి ప్రాజెక్టులో అవకాశం ఇస్తా అంటూ దాటవేశాడు. దీంతో పవన్ గురించి తాను మరింత ఆరా తీసింది. అప్పుడే తెలిసింది పవన్కు పలువురు మహిళలతోనూ సంబంధాలు ఉన్నాయని, వారికి ఇదే తరహాలో సినిమా అవకాశాలు కల్పిస్తానని హామీలు ఇచ్చి వాడుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 5వ తేదీన సాయంత్రం 4:30 గంటల సమయంలో పవన్ తన ఇంటికి వచ్చి తనతో సన్నిహితంగా ఉండాలని ఒత్తిడి చేశాడని అంటూ ఉంది. ఆ సమయంలో అసహజ లైంగిక చర్యలకు పాల్పడి తనపై దాడి చేశాడని గోల్కొండ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి ఆరోపణలపై విచారణ చేస్తున్నారు. నిజాన్ని నిర్ధారణ చేసే పనిలో అయితే కనిపిస్తున్నారు. కానీ పవన్ సాధినేని వ్యవహారం మాత్రం టాలీవుడ్లో చర్చనీయాంశమైంది. యంగ్స్టర్ అనుకున్నటువంటి యువత, ఈ యంగ్ డైరెక్టర్ ఈ విధంగా అమ్మాయిల్ని వలవేసి ఈ విధంగా పట్టుకుంటున్నాడా, ఈ విధంగా నాశనం చేస్తున్నాడా అని కొందరు చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తోంది.